నెల వరల్డ్ IVF డే కారణం వల్ల IUI అండ్ IVF మనం HCIVFలో చాలా తక్కువ ధరకి EMI ఆప్షన్స్ తోటి అందిస్తున్నాము. మన పొరుగు దేశం బంగ్లాదేశ్ తీవ్ర సంక్షోభంలో పడింది. సైనిక పాలన విధిస్తున్నట్టు ప్రకటించారు. బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. త్వరలో బంగ్లాదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని హామీ ఇచ్చారు. ప్రజా ఆందోళనలతో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేశారు. సైనిక హెచ్చరికలతో బంగ్లాదేశ్ విడిచి మన దేశానికి వచ్చారు హసీనా. ఉత్తరప్రదేశ్లోని హిండన్ ఎయిర్ బేస్ కు చేరుకున్న బంగ్లా ప్రధాని షేక్ హసీనా అక్కడి నుంచి లండన్ వెళ్లనున్నారు. భారత్ కు చేరుకున్న బంగ్లా ప్రధాని షేక్ హసీనాతో భేటీ అయ్యారు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్. బంగ్లాదేశ్ ఆందోళనలలో ఇప్పటి వరకు 300 మందికి పైగా మృతి చెందారు. వేలాది మంది గాయపడ్డారు. ఆందోళనకారులు ఎక్కడికక్కడ రెచ్చిపోతున్నారు. ఏకంగా ప్రధాని షేక్ హసీనా నివాసంలో చొరబడి లూటీ చేశారు. హసీనా ఇంట్లోని ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. ఫైళ్లను చించేశారు. ఎవరు అడ్డుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఇక పార్లమెంట్ లో కూడా చొచ్చుకెళ్లిన ఆందోళనకారులు వీరంగం సృష్టించారు. చైర్లపైకి ఎక్కి నానా హంగామా చేశారు. బంగ్లాదేశ్ లో జరుగుతున్న పరిణామాలతో మన దేశం అప్రమత్తమైంది. సరిహద్దుల దగ్గర భద్రతను పెంచారు. బంగ్లాదేశ్ కు వెళ్లే విమానాలను రద్దు చేశారు. మరోవైపు ప్రధాని మోడీతో సమావేశమయ్యారు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్. బంగ్లాదేశ్ లో పరిస్థితులను ప్రధానికి వివరించారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా విదేశాంగ మంత్రి జైశంకర్ ను కలిసి బంగ్లాదేశ్ పరిస్థితిపై చర్చించారు. బంగ్లా ప్రధాని షేక్ హసీనాతో అజిత్ దోవల్ భేటీ అయ్యారు. బంగ్లాదేశ్ లో పరిస్థితులపై చర్చించారు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ లో ఉన్నారు. రాజు, ఏంటి పరిస్థితి? అలాగే హసీనాతో అజిత్ దోవల్ కూడా భేటీ అయినట్లు తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? భారత ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఇప్పటికే ఈ ఏదైతే బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి పరిస్థితులు పరిణామాలపై ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహించారు. ఎందుకంటే పొరుగు రాష్ట్రమే కాకుండా ఇప్పటికే ఎన్నో ద్వైపాక్షిక ఒప్పందాలు సంబంధాలు కలిగి ఉంది బంగ్లాదేశ్ తో. అందుకోసమే ప్రత్యేకమైనటువంటి అన్ని కోణాల్లో కూడా భారత ప్రభుత్వం బంగ్లాదేశ్ వ్యవహారాలను చూస్తూ ఉంది. అందులో భాగంగానే ప్రస్తుతం ఢిల్లీకి కొంత దూరంలో ఉన్నటువంటి ఏదైతే ఎయిర్పోర్ట్ లో హిండన్ ఎయిర్పోర్ట్ లో షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధానిగా ఉండి ఇప్పుడు రాజీనామా చేసినటువంటి షేక్ హసీనా ఉన్నట్టుగా తెలుస్తుంది. అక్కడికి అజిత్ దోవల్ వెళ్ళడమే కాకుండా పూర్తిగా ఏదైతే బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి పరిస్థితుల్లో దాంతో పాటు హసీనాకు సంబంధించినటువంటి కొంత రక్షణకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రత్యేకంగా తెలుస్తుంది. వాస్తవానికి గత నెల రోజులుగా బంగ్లాదేశ్ లో నెలకొన్నటువంటి పరిస్థితులు, రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఆందోళనలు, అది కాస్త
మరింత తీవ్రమైపోయింది. నిన్నటి నుంచి పెద్ద ఎత్తున ఆందోళనకారులు ఏదైతే రోడ్లెక్కి తమ నిరసన తెలపడమే కాకుండా ప్రభుత్వ ఆస్తులు వీటన్నిటిని కూడా ధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే నిన్న ఒక్కసారిగా అటు ఆర్మీ రంగంలోకి దిగడమే కాకుండా దాదాపు 97 మందిని అటు వాళ్ళను చంపడమే కాకుండా ప్రత్యేకంగా ఎంతో మందిని దాడి చేయడంతో వాళ్ళందరికీ అటు గాయాలు కూడా అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతో ఈ రోజు స్వయంగా అటు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి షేక్ హసీనా నివాసాన్ని ముట్టడిస్తామంటూ చలో ఢాకాకు పిలుపునిచ్చారు. పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఢాకాలో సైతం పెద్ద ఎత్తున హింసను ప్రేరేపిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. దాంతో అంతేకాదు ఖచ్చితంగా ప్రధానమంత్రిగా ఉన్నటువంటి షేక్ హసీనా తను రాజీనామా చేయాలంటూ కూడా డిమాండ్ చేశారు. సో అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆర్మీ చీఫ్ తో ప్రత్యేకంగా సమావేశమైనటువంటి షేక్ హసీనా వెంటనే రాజీనామా చేసి ఏదైతే హెలికాప్టర్ లో మొదట అక్కడి నుంచి బయలుదేరారు. ఆ తర్వాత అటు C-31 అంటే ఏదైతే బంగ్లాదేశ్ కు సంబంధించినటువంటి యుద్ధ విమానంలో ఇండియాకు చేరుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. అయినప్పటికీ కూడా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. షేక్ హసీనా నివాసంతో పాటు అక్కడ ఉన్నటువంటి పార్లమెంటు ఇతర అధికారిక భవనాల్లో మొత్తం కూడా అటు ఆందోళనకారులు వెళ్లి ధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. సో ప్రస్తుతం ఎక్కడికి వెళ్తారు షేక్ హసీనా, ఇండియాలోనే ఉంటారా లేదంటే ఇతర ఏదైనా దేశానికి వెళ్తారా అనే దాని మీద కూడా కొంత చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే భారత ఏదైతే ఈ రక్షణకు సంబంధించినటువంటి ప్రత్యేక పరిణామాలు ఎలా ఉన్నాయి ఏంటి అనే దాని మీద ప్రత్యేకంగా అజిత్ దోవల్ సమావేశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి వాళ్ళిద్దరి మధ్య ఏం చర్చ జరిగిందనేది అధికారికంగా చెప్పకపోయినప్పటికీ కూడా ఇప్పుడైతే బంగ్లాదేశ్ నుంచి ఇండియాకు వస్తున్నటువంటి క్రమంలో కూడా భారత్ కు సంబంధించినటువంటి ఫైటర్ జెట్స్ షేక్ హసీనా ప్రయాణిస్తున్నటువంటి విమానానికి రక్షణగా వచ్చాయని కూడా కొంత సమాచారం అందుతుంది. మొత్తానికి ప్రస్తుతం భారతదేశంలో ఉన్నటువంటి షేక్ హసీనాకు రక్షణ కల్పించే అంశం పైన ఎక్కువగా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. స్వాతి, రాజు, ఇండియా నుంచి లండన్ వెళ్తారు షేక్ హసీనా అన్న సమాచారం అయితే వినిపిస్తోంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎస్, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బంగ్లాదేశ్ నుంచి నేరుగా లండన్ కు వెళ్లే అవకాశం లేకపోవడంతో వెంటనే షేక్ హసీనా మొదట అంటే తనకు తాను రక్షించుకునే క్రమంలో సురక్షిత ప్రాంతంగా ఉన్నటువంటి ఇండియాకు చేరుకున్నారు. అయితే ఇండియాలో కూడా సుదీర్ఘంగా ఉండేందుకు అవకాశం లేదు. వాస్తవానికి ఇప్పటికే బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి ఆందోళనకారులంతా కూడా ఇండియా పైన కూడా వాళ్ళు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. షేక్ హసీనా పూర్తిగా ఇండియా కనుసన్నల్లో పనిచేసిందంటూ కూడా వాళ్ళు ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి షేక్ హసీనా ఖచ్చితంగా మరో దేశానికి వెళ్తారనే దాని మీద చర్చ జరుగుతుంది. అందులో లండన్ వెళ్తారు అనే దాని మీద చర్చ జరిగింది. వాస్తవానికి అంటే ఇవాళ ఇక సాధ్యం కాకపోవచ్చు. అయితే రేపు గాని మర్నాడు గాని భారత్ ను విడిచి లండన్ కు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈలోగా ఒకవైపు ఆర్మీ చీఫ్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా కొంత శాంతింప చేయడమే కాకుండా అదుపులోకి తీసుకొస్తామని చెప్పి బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ ప్రకటించారు. దానికి అనుగుణంగా ఆందోళనకారులు వెనక్కి తగ్గితే ఈ అంశం పైన షేక్ హసీనా మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్నది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాజు, సరిహద్దుల్లో అయితే ఎటువంటి ఇబ్బందికర పరిస్థితి లేదు కదా ప్రస్తుతానికి? ఎస్ స్వాతి, ఇది చాలా కీలకమైనటువంటి అంశం. ఎందుకంటే మనకు భారతదేశానికి పొరుగు దేశమే బంగ్లాదేశ్. సో బంగ్లాదేశ్ నుంచి సరిహద్దు కూడా పంచుకొని ఉంది. సో ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఆందోళనకారులు సరిహద్దు గుండా ఏమైనా లోపలికి వస్తారా ఏంటి అనే దాని మీద ఇప్పటికే ప్రత్యేకంగా మన రక్షణ వ్యవస్థ కేంద్రీకృతమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కొద్దిసేపటి క్రితమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం పూర్తిగా రక్షణ వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాలపైన విదేశాంగ శాఖకు సంబంధించినటువంటి అధికారులతో పాటు ప్రత్యేకంగా సమావేశమై తగు ఆదేశాలు కూడా జారీ చేశారు. అంతేకాదు బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి భారతీయుల భద్రతకు సంబంధించినటువంటి అంశం పైన కూడా ప్రత్యేకంగా చర్చించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికి ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను అయినా సరే ఎదుర్కొనేందుకు
భారత్ సిద్ధంగా ఉందని చెప్పుకోవచ్చు. అంటే రాజు ఒక్కటి చెప్పండి, షేక్ హసీనా బ్రిటన్ ఆశ్రయం కావాలి అని అడిగినట్లు తెలుస్తోంది. ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి ఒక ఇబ్బందికర పరిస్థితుల్లో వెళ్ళాలి అంటే ఎలాంటి రూల్స్ ఉంటాయి రాజు? ఎస్, ఖచ్చితంగా ఒక దేశంలో తిరుగుబాటు మొదలైనప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇతర దేశాలకు రక్షణ కోరి వెళ్లే పరిస్థితులు చాలానే ఉంటాయి. గతంలో ఇతర దేశాలకు సంబంధించినటువంటి మరికొంతమంది అధ్యక్షులను కానీ ప్రధానమంత్రులకు కానీ లండన్ లో ఎన్నో సార్లు ఆశ్రయం ఇచ్చారు. సో బ్రిటన్ లో కూడా వాళ్ళు తలదాచుకున్నటువంటి పరిస్థితిని చూసాము. సో దానికి అనుగుణంగానే ప్రస్తుతం షేక్ హసీనా ఈ విషయంలో బ్రిటన్ ను కోరినట్టుగా తెలుస్తుంది. అయితే బ్రిటన్ మరి ఈ విషయంలో ఏ విధంగా స్పందిస్తుంది ఏంటి అనేది కూడా కొంత చూడాలి. ఆ తర్వాత షేక్ హసీనా భారత్ నుంచి అక్కడికి వెళ్లే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. స్వాతి. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. Hey!